తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రి నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు, దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు, మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు, ఉగాది పంచాంగము, అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడా ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు. సో ఉగాది రానే వచ్చింది. అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాశుల వారికి బాగుందని చెప్పారు, కొన్ని రాశుల వారికి బాగాలేదు అని చెప్పారు. ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరైతే బాగుంది అని చెప్పన్నారో, బాగా లేదు అని అన్నారో వారికి కొంతమేర బాగుంది. సో ఓవరాల్గా చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము. మనకు 2024 3వ నెల 4వ నెలలో మార్పు చెందినటువంటి గ్రహము. మరలా 2025లో మేలో 14వ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది. మిథునంలోకి ప్రవేశం జరగబోతూ ఉన్నది. ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతూ ఉన్నది. సో ఒక శనైశ్చరుడు మారడము, ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో, ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో. అందులో ముఖ్యంగా మేషరాశి, మీనరాశి, ఎట్ ద సేమ్ టైం సింహరాశి. ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక మాట, చివరి మాట, గోచారములో గ్రహస్థితి, గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది. సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి. ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం. సో మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని 100% చూసుకుంటే 99% అక్యురేట్గా ఉంటుంది. మరొక మాట, జన్మనామము వేరుంటుంది, వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలామందికి. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడియా, రిజల్టా, ఏం జరుగుతుంది, జరిగింది, జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాల్లో చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్, మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి. సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా 100కు 100% అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకున్నది. కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది అనేటువంటిది 100% జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు. ధనస్సు రాశి, భా అక్షరము, భీ అక్షరము, ఈ అక్షరం కూడా కొంతమేర ఉంటుంది. మరి యొక్క ధనస్సు రాశి వారికి 2024 ఒక సముద్రంలో ఈతలాగా అయిపోయింది. ఎంత ఈదినా సముద్రం అది. ఇక మనకు ఒడ్డు రాదు. ఈది ఇప్పుడు కాస్త ఇంకా ఒడ్డుకు రాని వారు ఉన్నారు. నడి సముద్రంలో ఉండేటువంటి వారు ఉన్నారు ఈ యొక్క ధనస్సు రాశి వారు. సో ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారికి ఈ మే 14 తర్వాత గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. నదీ సముద్రంలో ఉండేటువంటి వారికి కూడా హెలికాప్టర్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి ఒడ్డున వేసేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి సంఘటనలు మీకు జరగబోతున్నాయి.
అలా అని చెప్పి మరి నడి సముద్రంలో పోయి కూర్చున్నారు. అయితే ధనస్సు రాశి వారు ఏం చేసినా కష్టే ఫలి కనుక తప్పకుండా కష్టపడండి. కష్టపడేటువంటి సిచ్యువేషన్స్లో గడిచిన రోజులలో ఒకసారి చూద్దాం. మీకు ఉద్యోగాలలో మార్పిడులు జరిగినాయి, అనూహ్యమైనటువంటి ఆపదలు, కొంతమేర వస్తువులు పోగొట్టుకోవడము, వస్తు నాశనములు, భార్యాభర్తలలో ఎవరికో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, జాబ్ దొరకక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నవి. జాబ్లో కూడా స్ట్రెస్, జాబ్ దొరికింది అని సంతోషపడే లోపు మీ టీం లీడరా లేదా మీ పై అధికారి నుండా వర్క్ ప్రెషర్ ఫుల్గా ఉండిపోయింది. సో మీరు ఎంతవరకు చేసినా మీ పేరు అనేటువంటిది అక్కడ దాకా వెళ్లకుండా మధ్యలో ఎవరో తొక్కేయడాలు, ఇలాంటివి ఎన్నెన్నో జరిగినటువంటి సంఘటనలలో నుండి మరి ఈ 2025 మే 14 తర్వాత గురువు మీకు సప్తమ భావానికి వస్తున్నాడు. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి, చక్కటి ఆరోగ్యము, దీంతో పాటుగా అధికారుల యొక్క సందర్శనము. మీరంటే ఎవరో తెలియని వారికి ఓహో పలానా వ్యక్తి, పలానా భాస్కర్, పలానా భిక్షపతి, పలానా జ్యోతి, పలానా తల్లి అని పై అధికారులకు మీరు మీ గుర్తింపు తెలిసేటువంటి సందర్భం ఇది. సో ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడినా మధ్యలో ఎవరో మీ కష్టాన్ని తీసుకున్నారు కదా, ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అధికారులు గుర్తించేటువంటి సమయము అని మీరు భావించుకోండి. ఆ విధమైనటువంటి టార్చర్ మీరు అనుభవించేటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇప్పుడు ఎక్సలెంట్గా మారుతుంది. ఎవడైతే మధ్యలో ఉన్నాడో వాడు ఎగిరిపోతాడు. ఇక సంపూర్ణమైనటువంటి ఆనందంగానే ఉండబోతున్నది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఇంకనూ కొన్ని పట్టుదల సడలింపు కానీ కొన్ని విషయాలలో నేను ఈ షటర్లోనే షాప్ పెడతా, నాకు ఈ షటరే కావాలి, లేదా నాకు ఈ ఫేసింగే కావాలి, ఇలా తిరిగిన వారు, లేదా నేను ఇదైతేనే చదువుతాను, నేను అదైతేనే చదువుతానని తిరిగిన వారు, నాకు డైవర్సే కావాలి, నేను నా భార్యతో కలిసి ఉండను అని ఎవరైతే పట్టుదలతో ఉన్నారో అనుకోకుండా పట్టుదల అనేటువంటిది సడలింపు అయిపోతుంది. సో మ్యారిటికల్ లైఫ్ కూడా అద్భుతంగా మారుతుంది, కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. సో దీంతో పాటుగా కొంతమేర బంధు విరోధం అయితే కొంతమేర ఉంది, శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అద్భుతమైన విషయం ఏమిటంటే అన్నింటా లాభాలు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఎంతో లాభదాయకంగానే ఉండబోతున్నది. వ్యాపారం మొదలుపెట్టినా చక్కటి లాభదాయకంగానే ఉంది, లేదా వ్యాపారం ఆల్రెడీ ఉంది అనుకున్నా, అది లాస్ట్ ఇయర్ నడవడం లేదు అనుకున్నా ఓపికతో ఉండండి. ఇయర్ మే తర్వాత మీకు ఎంతో లాభదాయకంగా మారబోతూ ఉన్నది. సో ఇవన్నీ కూడా గమనించుకోండి. చక్కటి విజయప్రాప్తి, పదోన్నతి. ఎవరైతే ధనస్సు రాశి వారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ ఆల్రెడీ పరీక్షలు రాసి ఉన్నారో, రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా కూడా జాబ్ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది ధనస్సు రాశి వారికి. ఎప్పుడు 2025 మే 14 నుండి 2026 మార్చి లోపు ఎలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి దాఖలాలు 100కు 100% కూడా గోచరిస్తూ ఉన్నవి. సో ఓవరాల్గా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కూడా మొదలైందండి. దీనికి సంబంధించి కూడా తప్పకుండా ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఎందుకంటే ఏదో పంచాంగం మన జ్యోతిష్యం చెప్పించుకోవాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకేం కావాలి అని అడిగి, లేదా మీకు ఈ విధంగా ఉందా అని మరలా మీకే చెప్పడం కాకుండా, ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ మీ వ్యక్తిగత జాతకాన్ని నాకు పంపండి. గడిచింది, జరగబోతూ ఉన్నది, జరిగేది 100% నేను చెప్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్.